హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుండి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన మరో ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ కళామ్మ తల్లి ముద్దు బిడ్డ అంటూ విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ నీకోసం ఒక వీడియో ప్లే చేస్తున్నాను అంటూ వీడియో ప్లే చేయడం అయితే జరిగింది. ఆ వీడియోలో విష్ణుప్రియ నిఖిల్పై కోపంతో మాట్లాడుతూ నిఖిల్కి చీర కట్టి బొట్టు పెట్టాలి అంటూ ఏదేదో చెప్తుంది. దీంతో నాగార్జున విష్ణుప్రియపై ఫైర్ అవుతూ అలా మాట్లాడడం ఏంటమ్మా అంటే నిఖిల్ చాలా కూల్గా నవ్వుతూ మేము రోజు నిఖిల్ని కాంచనా అంటూ ఎగతాళిగా మాట్లాడతాం సార్ అని అనడంతో ఇది జోక్ కాదని విష్ణుప్రియ, నువ్వు కొంచెం సీరియస్ అవ్వాలి అంటూ విష్ణుప్రియపై ఫైర్ అవుతున్నాడు నాగార్జున. అంత ఇన్సెన్సిటివ్గా అంత కేర్లెస్గా ఎలా ఉంటావమ్మా అంటూ విష్ణుప్రియకి శృతిమెత్తగా చురకలంటించాడు నాగార్జున. ఇక నాగార్జున హౌస్లో హీరోస్ జీరోస్ అనేది ఆట ప్రకారం మీ మనసు ప్రకారం కరెక్ట్గా చెప్పండి అంటే యష్మి నిఖిల్కి హీరో అంటూ కిరీటం పెట్టి, యష్మి నబీల్కి హీరో అంటూ కిరీటం పెట్టి ఆయనలాగా నేను ఆడాలని కష్టపడుతూ ఉంటాను సార్, బాగా ఆడతాడు అని చెప్తే మరి నువ్వెప్పుడమ్మా ఆడేది అంటే నేను బాగా ఆడుతున్నాను కదా సార్ అంటే నిఖిల్ని అలాగే పృథ్వీని చూస్తూ గేమ్ ఆడుతున్నావా అంటూ సోనియా నామినేషన్స్లో తీసిన పాయింట్ని నాగార్జున ఇక్కడికి తీసుకొచ్చాడు. దీంతో నాగార్జున ఆ రోజు జరిగిన సంఘటనని ప్లే చేయడం అయితే జరిగింది. దీంతో అందులో మీనింగ్ ఏంటి, యష్మి సోనియా నీ ఆట నాకు కనిపించలేదు అని చెప్పింది అని నాగార్జున నిఖిల్ అలాగే పృథ్వీ సోనియాని అడగడంతో పృథ్వీ దానిని కవర్ చేసే భాగంలో సోనియా చెప్పిన భాగంలో మా ఆటను చూస్తున్నారు, తన సెల్ఫ్ ఆటను చూడటం లేదు అంటూ దాన్ని నాగార్జున వద్ద కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో మధ్యలో ఇంటరప్ట్ అయిన ప్రేరణ దీనికోసమే మేము ఆ క్లాన్లోకి ఎవరూ వెళ్ళలేదు సార్ అంటూ సంచలన బాంబు అయితే పేల్చింది. దీనివల్ల అంటే ఏంటి అంటూ ప్రేరణని అడగడంతో ఎంత క్లియర్గా కనిపించినప్పటికీ దాన్ని కవర్ చేసి అందులో మంచి ఇంటెన్షన్ వెతుక్కొని వాళ్ళ ముగ్గురు నీట్గా ప్రొటెక్ట్ అయ్యి కూర్చోవడం అంటూ ప్రేరణ చెప్పింది. ఇక సీత అయితే వీరి ముగ్గురు కూడా ఇండివిజువల్గా గేమ్లో నాకు కనిపించడం లేదు సార్ అంటూ మరో బాంబు అయితే పేల్చేసింది. ఆ తర్వాత నాగార్జున కాసేపు బ్రేక్ ఇవ్వడంతో సీత దగ్గరికి వెళ్ళిన సోనియా అన్నన్ని మాటలు ఎందుకు అంటున్నావు సీతు అంటూ సోనియా అంటే సీత నేను అన్నప్పుడు నీకు కాలింది కదా, నువ్వు అన్నప్పుడు కూడా నాకు అలాగే ఉంది, నేను నిఖిల్తో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు అంటూ సీత ఫైర్ అవుతుంది. నాకు నిఖిల్తో మాట్లాడే పని ఉన్నప్పుడు నాకు నిఖిల్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు అంటూ సోనియాకి ఇచ్చి పడేసింది సీత. ఇక ప్రోమో చివరిలో నాగార్జున మాట్లాడుతూ ఇలాగే ఏమీ అర్థం చేసుకోకుండా మీ ఆటను మీరు పాడు చేసుకోండి, మీతో పాటు సోనియా ఆటను కూడా పాడు చేసేయండి, దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెన్ అంటూ నాగార్జున ముగ్గురికైతే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తున్నాడు. మొత్తంగా ఈ ప్రోమోను చూస్తుంటే ఈరోజు నిఖిల్ పృథ్వీ సోనియాకి గట్టిగానే పడేటట్టు అనిపిస్తుంది. ఇక ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.